నెల్లూరు నగరంలో జగ్జీవన్ రావ్ భవన్ నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపధ్యక్షులు పందిట సుబ్బయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ఒకే ఒక మహిళ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వాక్యాలు చేయటం మంచిది కాదని, జిల్లాలో ఇటువంటి రాజకీయం ఎప్పుడూ లేదని, అందులో భాగంగా కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గత ఒక వారం 10 రోజుల నుంచి నెల్లూరులో జరుగుతున్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మధ్య జరుగుతున్న వాస్తవాలు మనందరికీ తెలిసినాయే. కానీ సభ్య సమాజం తల దించుకునే విధంగా ఈరోజు ఒక మహిళలను మాట్లాడటం ప్రసన్న కుమార్ రెడ్డి చాలా దుర్మార్గమైన విషయంగా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఎంఆర్పీఎస్ అంటే ఒక ఎస్సీ వర్గీకరణ కోసమే కాదు, అన్ని సామాజిక స్పృహ అన్ని కోణాల్లో కూడా మేము మాది రిజర్వేషన్ పోరాట సమితి అన్నింటిలో కూడా పాల్గొని ఉంది. కానీ ఈరోజు సమాజంలో ఒక మహిళా ఎమ్మెల్యేని ఇట్లా మాట్లాడటం చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే రాజకీయాలు ఉంటే రాజకీయంగా ఓందాగా తెలుసుకోవాలి, కానీ వ్యక్తిగతంగా మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఈరోజు గొప్పగా చెప్పుకుంటాను. ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు గెలిచిన వ్యక్తివి. నువ్వు ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష గురించి నేను మాట్లాడింది కరెక్ట్ అనేది నువ్వు ఒక్కడవే అనుకుంటే కాదు, సమాజం మొత్తం అనుకోవాలా, ప్రజలు అనుకోవాలా, అందరూ అనుకోవాలా. నేను మాట్లాడింది కరెక్ట్ అనేది నేను అనుకుంటే తప్పు. 10 మంది మెచ్చే విధంగా మాట్లాడితే ఈరోజు 30 సంవత్సరాలు, నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను అంటున్నావు. ఇప్పుడు కూడా నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నానంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయం అంటే, చాలా తీవ్రమైన పదాచలంతో వాడి ఈరోజు మహిళల్ని, ఒక ఎమ్మెల్యే గారినే కాదు మహిళా లోకాన్ని మొత్తాన్ని కూడా ఆయన అవమానపరిచినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అనే గొప్పగా చెప్పుకునే ప్రసన్న కుమార్ రెడ్డి, ఏ 6 సార్లు నువ్వు ఎమ్మెల్యే గెలిచావా? ఎక్కడేదన్నా ఉప ఎన్నికల్లో జరిగితే ఆ సానుభూతి మీద 2-3 సార్లు గెలిచావు. ఉప ఎన్నికలు జరిగితే ఒకసారి వెంకయ్య గారి సార్ మీద, అదేవిధంగా ఒకసారి ఉప ఎన్నిక జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు ఒకసారి ఉప ఎన్నికల్లో గెలవటం అది గెలుపు కాదు, అది సానుభూతి మీద గెలిచావు. ఇప్పుడు కోవూరు నియోజకవర్గంలో నీకు సరైన పోటీ నిలబడ్డప్పుడు 6 సార్లు గెలిచి 10 సార్లు గెలవాలి, కానీ నీ మీద పోటీ లేనప్పుడు 10 సార్లు కూడా గెలవచ్చు. నీకు గట్టిగా పోటీ చేసి నీతో నిలబడే వాళ్ళ మీద గెలిస్తేనే నువ్వు 6 సార్లు గెలిచినట్లు లెక్క వస్తుంది. కానీ ఈరోజు నువ్వు ఉప ఎన్నికల్లో గెలిచి సంవత్సరంగా ఎమ్మెల్యేగా గెలిచి అది కూడా నేను లెక్కలో వేసుకుంటే చాలా దుర్మార్గమైన విషయం ఇది. అందువల్ల ఈరోజు నువ్వు మాట్లాడిన భాష కోవూరు నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా స్వీకరించుకుంటుంది. ఒక సీనియర్ ఎమ్మెల్యే ఉండి ఈరోజు మాట్లాడటం ఇది చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నారు. ఈరోజు నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడినా, మనం మాట్లాడింది మనం గొప్పగా అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనం మాట్లాడింది సమాజం మెచ్చాలా, ప్రజలు మెచ్చాలా, పబ్లిక్ మెచ్చాలా, అందరూ మెచ్చితేనే మనం మాట్లాడేది కరెక్ట్గా అనుకోవాలా. ఈరోజు కూడా నేను సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి 6 సార్లు ఎమ్మెల్యేని చెప్పుకునే నాయకుడివి, ఏదో పొరపాటు జరిగింది, నాకు ఆవేశంగా మాట్లాడానని తప్పు ఒప్పుకుంటే అది సమాజం మెచ్చుతుంది, అందరూ గౌరవిస్తారు కూడా. ఇప్పుడు కూడా నేను దాని మీద కట్టుబడి ఉన్నాను. మీకు ఎంత గర్వం ఉంటే ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నానని మాట్లాడటం ఇది ఒక ఎమ్మెల్యే గారినే కాదు, ఇది మొత్తం స్త్రీలు మొత్తాన్ని కూడా, లేడీస్ మొత్తాన్ని కూడా నువ్వు అగౌరవపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. నువ్వు ఎప్పటికైనా నా తప్పైందని నువ్వు క్షమాపణ చెప్తే నీకు మంచిది. కానీ రాబోయే రోజుల్లో కూడా పనిచేసిన కాడి నుంచి దళిత అధికారులు కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నావు. అక్కడ కోవూరు నియోజకవర్గంలో నువ్వు ఓడిపోయిన తర్వాత అక్కడుండే అధికారులు కానీ అక్కడుండే అధికారులు మొత్తం కూడా ఎమ్మెల్యేలు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఇరిగేషన్ వాళ్ళు, అన్ని ఆఫీసులు కూడా నువ్వు వస్తున్నావంటే, ఆ నియోజకవర్గంలో నువ్వు వస్తున్నావంటే ఎంత ఈ ఎమ్మెల్యే గారు వస్తున్నారో ఆయన 2 లక్షలు ఇవ్వాలా, 3 లక్షలు ఇవ్వాలా అనే విధంగా అధికారులని భయభ్రాంతులు చేసి నువ్వు ఈరోజు ప్రశాంతంగా కోవూరు నియోజకవర్గంలో అధికారులు ఉన్నారంటే ఈరోజు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. నువ్వు ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా కోవూరు నియోజకవర్గంలో ఉండే అధికారులు మొత్తం కూడా తిరుపతికి పోయి వాళ్ళంతా మొక్కుబడి చెల్లించుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం.
అందువలన మనం మాట్లాడేది ఎప్పుడు కూడా సమాజం మెచ్చాలా, ప్రజలు మెచ్చాలా, ఆ విధంగానే మాట్లాడితే నేను సీనియర్ ఎమ్మెల్యే అని చెప్పుకునేదానికి బాగుంటుంది తప్ప నేను మాట్లాడితే నువ్వు గొప్ప అని చెప్పుకుంటే చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా హోందాగా రాజకీయాలు ఉండేది. ఒక ఆనవ కుటుంబం కానీ, ఒక నేదురుపల్లి కుటుంబం కానీ, ఒక నల్లపరెడ్డి కుటుంబం కానీ ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయ హోందాగా చేస్తున్నారు. కానీ ఈ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడేది వ్యక్తిగతంగా కూడా ఎక్కడా మాట్లాడే సందర్భాలు లేవని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నాడు. ఎంత హోందాగా రాజకీయాలు చేశాడు, ఒక రెవెన్యూ మంత్రిగా చేశాడు. ఆయన హయాంలోనే ఈరోజు తెలుగు గంగ ఇవన్నీ కూడా ఏర్పాటు అయ్యాయి. కానీ ఈరోజు నీకు కోవూరు నియోజకవర్గంలో ఒక బలమైన ఎమ్మెల్యేగా నీకు నిలబడిందని వాళ్ళని ఎట్టయినా ఈ కోవూరు నియోజకవర్గంలో వాళ్ళు కానీ ఉంటే నేను ఎప్పటికి కూడా ఇక్కడ ఎమ్మెల్యే కాలేననే భయంతోనే ఈరోజు వాళ్ళని డైవర్ట్ చేసి రాజకీయాలను తప్పుకోవాలనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఏమాత్రం కూడా రాజకీయంగా హోందాగా ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈరోజు కోవూరు నియోజకవర్గం చూస్తే మేము కోవూరు నియోజకవర్గం మొత్తం తిరిగాం. మేము ఎక్కడా కూడా నీకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఎక్కడా లేవు. మొత్తం కోవూరు నియోజకవర్గంలో దళిత అధికారులను ఇబ్బంది పెట్టుండవు, దళితులను ఇబ్బంది పెట్టుండవు, అందరినీ కూడా అన్ని వర్గాలను కూడా ఇబ్బంది పెట్టుండవు నువ్వు. ఎందువల్లంటే ఈరోజు నేను 6 సార్లు ఎమ్మెల్యేగానే గర్వం నీలో ఉంది. నువ్వు ఎక్కడ 6 సార్లు గెలిచావు, 3 సార్లు ఉప ఎన్నికల్లో గెలిచావు, సానుభూతి మీద గెలిచావు. అదే ఎమ్మెల్యేగా 3 సార్లు లెక్క రాదు. నీకు సరైన పోటీగా నిలబడుకొని నువ్వు గెలిస్తేనే ఎమ్మెల్యే లెక్క వస్తుంది. కానీ ఎక్కడ ఉప ఎన్నికల్లో గెలిచి నువ్వు సానుభూతి మీద గెలిస్తే అది ఎమ్మెల్యేగా రాదని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు ఈపీఆర్ కుటుంబానికి ఉన్న తేడా ఏంటంటే ఈపీఆర్ కుటుంబంలో వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయం చేస్తారు, సేవ చేస్తారు. సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయం చేయరు, సేవ చేస్తారు. ఈరోజు ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్క గ్రామంలో వాటర్ ప్లాంట్ ఉంది. ప్రతి ఒక్క గ్రామంలో వాటర్ ప్లాంట్ ఉంది. ప్రతి ఒక్క గ్రామానికి ఎక్కడ కూడా గుడి